ఇలా స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్ వచ్చేసి ఇక్కడి నుంచి చెస్ట్ పాయింట్. ఓకే, ఇది చెస్ట్ పాయింట్ 10.5 నుంచి 11 వరకు పెట్టేసుకోవచ్చు. హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు మనం ఎప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాకుండా ప్రిన్స్ కట్ తోటి ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలి, ప్రిన్స్ కటింగ్ అనేది బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే మనకి పెళ్లి కూతురు డిజైన్స్ వచ్చిన హెవీ బ్లౌజెస్ ఇలాగ మగ్గం వర్క్స్ మనకి హెవీగా ఉన్నా కూడా మనం ఈజీ ప్రాసెస్లో ఎలా కటింగ్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పెళ్లి వాళ్ళవండి, పెళ్లి కూతురు బ్లౌజెస్. ఇప్పుడు క్రాస్ కటింగ్ కాకుండా అందరూ ప్రిన్స్ కట్కే ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ప్రిన్స్ కట్ బ్లౌజెస్ మ్యారేజ్కి అనేది స్టిచ్ చేయించుకుంటున్నారు. అలాంటివి వచ్చినప్పుడు మీరు ఈజీగా అలా కట్ చేసుకోవచ్చు. వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా నిన్న పెట్టిన బ్లౌజ్ కటింగ్ అండి, నాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే ఒకరిద్దరు మెసేజ్ చేశారు, మీరు చెప్పిన మెథడ్లో మేము బ్లౌజెస్ అనేది కటింగ్ చేసి స్టిచ్ చేస్తామండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఆ విధంగా నాకు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి. నేను మంచి మంచి మోడల్స్ తోటి, మంచి మెథడ్స్ తోటి మీకు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే టిప్స్ అన్నీ షేర్ చేస్తుంటాను. ఓకే, ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. ముందుగా మనకి ఉన్న మెజర్మెంట్స్ తినివి. బ్లౌజు హైట్ వచ్చేసి 15 ఇంచెస్, చెస్ట్ 38, నడుము 32, అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి 18, ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ 10 ఇంచెస్, అలాగే హ్యాండ్స్ వచ్చేసి 9, హైటు లూజ్ వచ్చేసి 10.5. ఈ కొలతలతోటి మీరు నార్మల్ బ్లౌజ్ అయినా కానీ వర్క్ కాకపోయినా నార్మల్ బ్లౌజ్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు చూసేయండి. మీ కటింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఈ విధంగా వర్క్ అయితే వేయించానండి నేను, మగ్గం వర్క్. ఇప్పుడు ఇదైతే మెయిన్ క్లాత్ పక్కన పెట్టేసుకొని మనం ఐరన్కి అయితే ఐరన్ చేసేసుకోవాలి. లైనింగ్ని ఈ విధంగా ఐరన్ చేసి పెట్టేసుకున్నాం కదా చూడండి. ఇది ప్రిన్స్ కట్టు ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఇదిగోండి, అప్పుడు మనకి ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ విధంగా. ఇప్పుడు చూడండి, మనకి కింద సేమ్ మార్కింగ్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ కొలతలు. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్, మనకి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మనం ఖర్చు కోసం వదిలేసాం కదా. ఇక్కడ ఇదిగోండి 15 ఇంచెస్ బ్లౌజ్ హైట్. ఇక్కడి నుంచి మరొక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇక్కడ మరొకలా ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ 2 మార్కింగ్స్ వేసుకోవాలి మనం ఖర్చు కోసం కూడా. ఇప్పుడు నెక్స్ట్ నడుము వచ్చేసి 32 ఇంచెస్, నడుము లూజు 32. అప్పుడు మనకి 32లో 4th పార్ట్ ఎంత వస్తుంది మీరు ఇదిగోండి, మీకు అర్థం కాకపోతే టేప్ ఉంది కదా, దీన్ని మీరు ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇదిగోండి 32, దీన్ని 4 భాగాలు ఫోల్డింగ్ చేసేయండి, మీకు నడుము లూజ్ వచ్చేస్తుంది. ఇలా టేప్ పట్టేసుకొని మీరు ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మీకు 4వ భాగం ఇదిగోండి మనకి ఎన్ని ఇంచెస్ వచ్చింది, 8 ఇంచెస్ వచ్చింది. ఇదిగోండి 8. ఇప్పుడు ఈ 8 అంగుళాలు ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ అనేది మనకి డాట్స్ కోసం ఇక్కడ ఒక 1 ఇంచ్, అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్. ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ కదండి, 2 ఇంచెస్ కంపల్సరీగా పెట్టమన్నారు. అంటే వాళ్ళకి ఫ్యూచర్లో టైట్ అయినా విప్పుకోవడానికి ఖర్చు అనేది ఉండాలి కదా, దానికోసం. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చింది, బ్లౌజ్ హైట్ వచ్చింది. నెక్స్ట్ చెస్ట్ ఎంత 38, 38లో సేమ్ 4వ భాగం 9.5. ఓకే, ఇది 38 చెస్ట్. 38లో 4th పార్ట్ వచ్చేసి మనం ఇక్కడ 9.5 మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ నడుము లూజ్ కాడి నుంచి చెస్ట్ లూజ్ వరకు ఇలాగ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ వచ్చింది, నడుము వచ్చింది, చెస్ట్ వచ్చింది. నెక్స్ట్ దీనికి ఈ సైజుకి షోల్డర్ ఎంత పెట్టాలి, ఈ సైజుకి మనం షోల్డరు
6 ఇంచెస్ పెట్టేసుకోవచ్చండి. నన్ను ఇక్కడ కూడా డౌట్స్ అడుగుతున్నారు, అక్క షోల్డర్ ఎంత పెట్టాలి ఒక చార్ట్ చేయమని. ఓకే అండి, నేను ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా, ఈ పెళ్లి బ్లౌజులు అయిపోగానే వెంటనే మీకైతే ఈ వీడియో ఫుల్ ఎక్స్ప్లెయిన్గా డీటెయిల్గా మీకు నేను వీడియో షేర్ చేస్తాను. ఒక చార్ట్ పైన మార్కింగ్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నడుము 32, చెస్ట్ 38 ఉన్న వాళ్ళకి 6 ఇంచెస్ వరకు మనం షోల్డర్ అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే 6 ఇంచెస్ తోటి మళ్ళీ ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం నెక్కు కోసం ఇదిగోండి ఈ షోల్డర్ ఉంది కదా, 6 ఇంచెస్ పెట్టాం కదా, ఈ 6 ఇంచెస్కి ఇందులో ఆఫ్ చేసేసుకొని మీరు నెక్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇది ఈజీ మెథడ్ అండి, అందుకే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంత పెట్టాలి ఎంత పెట్టాలని టెన్షన్లే లేదు. మీకు షోల్డర్ కూడా జారదు. ఏమంటే మీరు షోల్డర్ పెట్టిన దాంట్లో 1/2 ఇంచు చేసేసుకున్నట్లయితే మీకు నెక్ లూజ్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. మార్కింగ్ వేయించిన ఈ మగ్గం బ్లౌజు నెక్ అనేది మీకు చూపిస్తాను. చూడండి ఎంత ఉంది అన్నది. ఇదిగోండి, మనం ఇక్కడ వర్క్ వేయించాం కదా, ఇది వచ్చేసి నెక్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత ఉన్నది అనేది. చూడండి, 6.5 అంటే మనకి 6 ఇంచెస్ వచ్చేసి నెక్ వస్తుంది. ఖర్చు కోసం 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇదిగోండి ఇదే 3 ఇంచ్ ఇక్కడ. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. షోల్డర్ 6 పెట్టాము, ఇందులో ఆఫ్ చేసేసి మనం నెక్కుకి 3, ఇక్కడ షోల్డర్కి 3 సపరేట్ చేసేసాం. ఇంతే, ఇదే లూజ్ ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు నెక్ డీప్ ఎంత, నెక్ డీప్ వచ్చేసి మనకి 10, అంటే ఈ ఖర్చు వదిలేసి ఇదిగోండి 10 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. వీళ్ళు డీప్ నెక్ అండి, ప్లస్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి టెన్షన్ లేదు. ఇంకా ఇవి థ్రెడ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, మీకు నేను స్టిచ్చింగ్ వీడియోలో షేర్ చేస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలి వీటికి థ్రెడ్స్ అని. ఓకే, ఇప్పుడు నెక్ నేను ఇక్కడ మార్కింగ్ వేసి వదిలేస్తున్నాను. అంటే ఇది మగ్గం బ్లౌజ్ కదా, నేను కటింగ్ చేయట్లేదు, ఓన్లీ మార్కింగ్ వేసి వదిలేస్తున్నాను అనమాట నెక్ మాత్రం. ఇదిగోండి, ఇప్పుడు మనకి నెక్ వచ్చేసింది కదా. సేమ్ మన మెథడ్లో, ఇదే మెథడ్లో మనం షోల్డర్ ఎంత పెట్టామో చంక డౌన్ అనేది ఇంతే పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ 6 పెట్టాను కదా, ఇక్కడ ఖర్చు వదిలేసి ఈ మార్కింగ్ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది డీప్ నెక్ కదండి. ఈ డీప్ నెక్ ఇట్లా డీప్ నెక్ పెట్టినప్పుడు ఇక్కడ ఈ సైజు వాళ్ళకి మనం 1 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకొని మీరు ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ డౌన్ 6 పెట్టాం కదా, ఆర్మ్ లూజ్ వచ్చేసి 18 అంటే 9 ఇంచెస్ అనమాట. ఇందులో హాఫ్ ఎంత, 9 ఇంచెస్. ఇప్పుడు చూడండి, ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇక్కడ 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్ వచ్చిందో లేదో ఒక్కసారి మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. చూడండి, ఈ రౌండ్ నుంచి ఇదిగోండి ఒక్క గీత యువతలకు వచ్చింది అంతే. అంటే మనకి ఒక పాయింట్ ఇక్కడ కిందకి అంతే. కరెక్ట్గా సెట్ అవుతాయండి ఈ మెథడ్లో. మీరు షోల్డర్ ఎంత పెట్టారో చంక రౌండ్ అంతే పెట్టేసుకుంటే మీకు అస్సలు టెన్షన్ లేకుండా మీకు ఆర్మ్ లూజ్ సరిపోతుంది. ఇదిగోండి చూడండి, 9 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది. ఈ మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేయండి. నేను అన్నానని కాదు, అంటే నేను ఈజీ ప్రాసెస్లోనే నేను చెప్పడానికి మీకు చూస్తున్నాను. ఇంతకంటే షార్ట్ చేస్తే వీడియోస్ మీకు అర్థం కావనేసి నేను యాజ్ ఇట్ ఈజ్ లెంత్ అయినా సరే, అంటే 30 మినిట్స్ 35 మినిట్స్ అట్లా వస్తుంది వీడియో. నేను ట్రై చేస్తున్నాను ఇంకా తగ్గిద్దామని, బట్ కానీ మీకు క్లారిటీ అర్థం కాదు అనేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో ఈ కటింగ్లో నాకు తప్పకుండా మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు. అంటే అడుగుతుంటేనే కదా మీకు వచ్చిన డౌట్, అడిగితేనే కదా మీకు క్లారిటీ అనేది తెలిసేది. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇదే చంక రౌండ్లో నీట్గా కట్ చేసేసుకున్నాము. ఇదే మార్కింగ్స్ మీద ఖర్చు ఎక్స్ట్రానే ఉండేటట్టు ఇలాగే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద మనం ఈ ఎక్స్ట్రా అనేది
కట్ చేసేసుకోవాలి. అసలు ప్రిన్స్ కట్ వచ్చినా బోట్ నెక్స్ వచ్చినా ఏ వచ్చినా మనం ఈ మెథడ్ ఫాలో అయ్యామంటే మీకు అసలు టెన్షన్ లేకుండా మీరు ఎటువంటి బ్లౌజ్ వచ్చినా కూడా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు. మీకు పైపింగ్ వేసుకోవాలంటే ఈ నెక్ ఇలాగే షేప్లో మీరు కట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ డాట్ వేసుకోవడం కోసం ఇదిగోండి ఇలా సెంటర్ చేసేసుకొని మనం ఇక్కడ బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి చూడండి ఒక 3 ఇంచెస్ వరకు అయితే వేసుకోవచ్చు మనం ఇక్కడ డాట్స్. ఓకే, ఇలాగా బ్యాక్ పార్ట్కి ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు. ఓకే, ఇలాగ బ్యాక్ డాట్స్ అనేది వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి మనకి లైనింగ్ ఇలాగా మనకి ఆపోజిట్ ఉంది కదా, ఇదిగోండి హ్యాండ్స్ కోసం. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకి ఇలా పెద్ద సైజు బ్లౌజులు ఉన్నప్పుడు మనకి హ్యాండ్స్ అనేది ఖచ్చితంగా జాయింట్స్ పడతాయి కదా, అవి ఒకసారి చూసుకోవాలి మనకి ఎంత జాయింట్ పడుతుందని. ఇక్కడ ఫోల్డింగ్ వేసేటప్పుడు అది ఎలా అంటే మనకి ఆర్మ్ లూజ్ ఉంది కదా, ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడికి ఇలా సరిపోతుంది మనకి ఇంత జాయింట్. లేదా మనకి ఆల్రెడీ ఆర్మ్ లూజు 9 ఇంచెస్ కదా, అంటే 18 అంటే హాఫ్ 9. ఈ 9 ఇంచెస్ ఇక్కడ చెక్ చేసుకొని మీకు ఖర్చు ఉందా లేదా చూసుకోండి. అప్పుడు మీరు ఎంత జాయింట్ వేసుకోవాలనేది మనం ఇలాగా సర్దేసుకోవడమే. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్స్ కోసం ఇక్కడ ఖర్చు ఎక్స్ట్రా క్లాత్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసుకున్నాం 1/2 ఇంచు ఖర్చు కోసం. ఇలా వేసాక మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది హైటు 9 ఇంచెస్, లూజ్ వచ్చేసి 10.5. ఓకే, ఇప్పుడు మనం వేయించిన వర్క్ ఈ సైజులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఇలా వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ఇవి కూడా వీటికి అక్కడ ఆల్రెడీ బీడ్స్ వచ్చేసినాయి కదా, ఇది మనకి కౌంటింగ్ లేదు. ఇది తీసేసుకొని మనం ఇక్కడి నుంచి చూసుకోవాలి. చూడండి ఇదిగోండి 9 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ నుంచి ఇలాగా 1/2 ఇంచ్ మనకి మార్కింగ్ పోతుంది, అంటే ఖర్చులోకి పోతుంది. ఇది పక్కన పెట్టేసుకొని మనకి ఇప్పుడు చూడండి హ్యాండ్స్ వచ్చేసి 9 ఇంచెస్ కదా, ఇదిగోండి 9. ఇప్పుడు 10.5 లూజు అంటే 10.5 కదా, 5.5. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 9 ఇంచెస్ పెట్టాం కదా, ఖర్చు కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ సైజుకి మనం చంక డౌన్ వచ్చేసి 3.5 పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇది ఒక మార్కింగ్. ఇక్కడి నుంచి చూడండి షోల్డర్ దగ్గర 1.5 మనం స్ట్రైట్గా మార్క్ చేసుకొని మనం ఇక్కడ చంక లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి చంక లూజ్ ఎంత 9 ఇంచెస్. ఓకే, ఈ 2 మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఒక లైను మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ అనేది ఈ 1.5 ఇంచ్ దగ్గర నుంచి మనం ఇలాగా రౌండ్గా ఇక్కడ చంకలోకి డౌన్ అయ్యేటట్టు ఇలా మార్క్ చేసుకోవాలి. మన హ్యాండ్ ఇదిగోండి ఇలా కర్వ్ తీసుకోవాలి. ఇంతే. ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ మీద ఇలా రన్నర్ తోటి రన్ చేసుకొని నీట్గా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ముందు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్ అనేది మనం చంకలోకి కలిసిపోయేటట్టు ఇలాగా. నాది కటింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుందండి, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ప్రతి పాయింట్ని మీకు క్లియర్గా చెప్తూ కటింగ్ అనేది చేస్తున్నాను, మీకు క్లియర్గా అర్థమవుతుందని. ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేసేసాం కదా. ఇప్పుడు మనం చంక డౌన్ కోసం
అంటే ఫ్రంట్లో లోతు తీయడం కోసం. చూడండి ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం ఇక్కడ ఇలాగ మార్క్ చేసుకొని, ఇది చూడండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, అంటే చెస్ట్ 38 కాబట్టి మనం ఇక్కడ 3/4 ఇంచు లోతు తీసుకోవాలి. ఓకే, 3/4 ఇంచు వరకు లోతు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది సెంటర్ చేసుకొని మనం ఇలా లైన్ చేసుకొని ఇక్కడి నుంచి మనం 3/4 ఇంచ్ అనేది ఈ రౌండ్లో నుంచి మనకి ఇలాగా ఈ షేప్లో మార్కింగ్ వచ్చేసేయాలి, ఈ చంకలో కలిసిపోవాలి. ఇదిగోండి ఇక్కడి నుంచి పైకి ఇలాగా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా ఎస్ షేప్లో మార్కింగ్ వచ్చేయాలి. ఇదిగోండి ఇంతే. ఇది కర్వ్ తీయడం కూడా పెద్ద కన్ఫ్యూజింగ్ కాదండి, చెప్పాను కదా. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి మీరు, ఎక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి, ఎక్కడనేది మార్కింగ్ వేసుకోవాలి అనేది. ఇదిగోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ తెలియడం కోసం ఇక్కడ ఒక డాట్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇదిగోండి మనకి ఇంత పీస్ అయితే 1 సైడే జాయింట్ వేసేసి సరిపోతుంది. ఈ లోతు వచ్చేసి మనం జాయింట్ పడని వైపు వేసుకుంటే మీకు కర్వ్ తీసేసి మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కోసం మనము ఇదిగోండి ఇలాగ క్లాత్ అయితే మనం పరుచుకొని, చూడండి ఇక్కడ ఓపెన్ అనేది మన సైడ్ ఉన్నాయి. ఓకే, ఇది ప్రిన్స్ కట్ కదా, అంటే క్రాస్ వేయనక్కర్లేదు, ఇలాగే స్ట్రైట్గానే వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం సేమ్ క్రాస్ కటింగ్కి ఎలా వేస్తామో అలాగే బ్యాక్ పార్ట్ అనేది దీనికి కూడా ఇలా పరిచేసుకోవాలి. కానీ చూడండి మనం ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాం కదా, ఉక్సుల్ కాజా పట్టీ కోసం మాకు ఇక్కడ ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి. ఇలాగ ఎందుకు ఖర్చు వదలాలి ప్రిన్స్ కట్ కంటే, మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి మనం ఇలా వదిలే పని లేదు, ఎందుకంటే అది క్రాస్లో వస్తుంది కాబట్టి క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి దానికి మనం ఈ చిన్న 1/2 ఇంచ్ కూడా ఖర్చు వదలకుండా మనం ఉక్సుల్ కాజా పట్టీకి అనేది మార్కింగ్ వేస్తాము. కానీ ఇలా ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు ప్రిన్స్ కట్ సాగదు కదండి క్లాత్ అనేది, అందుకోసం మనం ఈ 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసి ఉక్సుల్ కాజా పట్టీకి యాజ్ ఈజ్ మనం ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పెట్టినప్పుడు ఇక్కడ మనకి క్లాత్ తగ్గింది చూసారా, అప్పుడు మనం ఇందులో షేప్ బెల్ట్ ఇలాంటివి ఏమి తీయం కాబట్టి మనం ఈ క్లాత్ని ఇటువైపు పరిచేసుకోవాలి. చూసారా, నార్మల్ క్రాస్ కటింగ్కి అయితే మనం ఇటు వేస్తాం, ఈ డిఫరెన్స్ తెలియడానికి మీకు ఇలా చూపిస్తున్నా, ఇలా వేస్తాం క్రాస్ కటింగ్కి. కానీ ఇది మనం ప్రిన్స్ కట్ కాబట్టి క్లాత్ అనేది ఎక్కడ మనకి జాయింట్ రాకుండా సేవ్ అవ్వాలంటే ఇప్పుడు ఇటు మనం షేప్ బెల్ట్ ఏం తీయం కాబట్టి దీనికి ఇటువైపు వేసుకుంటే షోల్డర్ ఇటువైపు వెళ్ళిపోతుంది. చూడండి ఇలా పెట్టేసాం కదా, ఇదిగోండి మనకి ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం యాజ్ ఈజ్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా పరిచేసుకుందాం. ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ చూడండి ఇక్కడ క్లాత్ అడ్జస్ట్మెంట్ చూడండి, ఇప్పుడు జాయింట్ అనేది పడలేదు మనకి, ఎక్కడా కూడా జాయింట్ అనేది ఇప్పుడు పడదనమాట. ఇదే క్లాత్ మనం కటింగ్ చేసేటప్పుడు మనం సెట్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా మనకి క్లాత్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ పీసు రాలేదు మనకి, ఎక్కడ క్లాత్ వేస్ట్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ పరిచేస్తాం కదా, మనం నెక్ అనేది ఇలాగా రన్నర్ తోటి మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఈజ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. సేమ్ ఇదిగోండి హైట్ కూడా ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ ఇక్కడ చంక దగ్గర కూడా మనం లోతు తీయడం కోసం ఇలా ఒక మార్క్ అయితే వేసేసుకోవాలి. చెస్ట్ దగ్గర ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు. మనం ప్రిన్స్ కట్ అయినా టెన్షన్ ఏం లేదండి, ఈ ఒక చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు ఇదే మెథడ్లో కనుక కట్ చేసుకుంటే మీకు ప్రిన్స్ కట్ కాదు, బోట్ నెక్ కాదు, ఏ వచ్చినా మీరు ధైర్యంగా అనేది బ్లౌజెస్ కట్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు మనం చంకలో ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం మనం ఇక్కడ లోతు తీయడానికి చూడండి ఇక్కడ 3/4 ఇంచు లోతు తీయొచ్చు, ఈ సైజు వాళ్ళకి 3/4 ఇంచు. ఓకే,
మనం క్రాస్ కటింగ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ తీస్తాం, కానీ ప్రింట్స్ కట్కి వచ్చినప్పుడు మనం ఇదిగోండి ఖర్చు కోసం ఇక్కడ పైన షోల్డర్ హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా. ప్రింట్స్ కట్ వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి 5 ఇంచెస్ దగ్గర ఈ లోత్ అనేది తీయాలి. అంటే 5 ఇంచెస్ దగ్గర నుంచి ఈ లోత్ అనేది కంటిన్యూ అవ్వాలి. చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ నుంచి నేను ఎలా తీస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ మనకి 5 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోత్ అనేది మనకి ఇలాగా కలిపేసుకోవాలి చెస్ట్లోకి. ఇలా ఎందుకు అంటే మనం ఇక్కడ ప్రిన్స్ కట్కి డాట్ వేస్తాం కదా, ఆ డాట్లోకి ఇక్కడికి కలిసేటట్టు ఒక మార్కింగ్ అనమాట. చూడండి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. మనకి ఫ్రంట్ నెక్ ఎంత ఉంది చూడండి, ఫ్రంట్ నెక్ 6.5. ఈ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి 6.5, ఇదిగోండి 6.5 ఇక్కడికి మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజ్ కదా, ఒక్కసారి ఫ్రంట్ నెక్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం, మనం వేయించిన వర్క్కి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇదిగోండి ఇక్కడ మనం ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి నేను వేసిన మార్కింగ్కి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది ఇక్కడికి, అంటే ఖర్చు పోతుంది కదా. ఇదిగోండి షోల్డర్ ఇలా చెక్ చేసుకొని ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఇదిగోండి మనకి ఈ ఇక్కడ మళ్ళీ ఇదిగోండి ఖర్చుకు వదిలేసాను చూడండి. ఈ ఖర్చు మనం కుట్టడం కోసం మనకి సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది తీసేసి మనం ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ వేసుకుందాం. ఇది ఓన్లీ మార్కింగ్ వేసేస్తే సరిపోతుంది. మనం స్టిచ్ చేసే పని మగ్గం కదా, స్టిచ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్స్ మీద వర్క్ చూసుకుంటూ స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఓకే, ఇప్పుడు మనకి చంక అయిపోయింది, నెక్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రింట్స్ కట్ కోసం హైట్ ఫ్రంట్ పార్ట్ సేమే ఉంచేసి ఇక్కడ మనం డాట్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ డాట్ కోసం మనం ప్రింట్స్ కట్కి 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి మనం 2.5 వరకు డాట్ పెట్టేసేసుకోవచ్చు. ఈ 2.5 మనం ప్రింట్స్ కటింగ్లో పోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ 2.5 వదిలేసి నడుము లూజ్ అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. 8 వచ్చింది కదా మనకి నడుము అనేది, అంటే 32 కదా, 32లో 4వ భాగం 8. ఇదిగోండి ఈ 8 ఇక్కడి నుంచి మనకి ఖర్చు అనేది ఎక్స్ట్రా అవుతుంది. కానీ వీళ్ళకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా చేయాలి, కానీ వీళ్ళకి నేనేం చేస్తున్నా అంటే 3 ఇంచెస్ డాటు, ఇది మనం షేప్ బెల్ట్ కాదు కాబట్టి 2 ఇంచెస్ వరకు ప్రింట్స్ కట్ కోసం పెట్టేసేయచ్చు. ఇది మనం పర్సన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇక్కడ కట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు 8 ఇంచెస్ కదా నడుము లూజు, ఇక్కడ మనకి 3 పోయింది. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ నుంచి ఇదిగోండి 8, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇది చూడండి ఇప్పుడు మార్కింగ్స్ ఎలా వస్తాయో, ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగ పైకి కట్ చేసేసేయాలి. ఇవి ప్రింట్స్ కట్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మాత్రమే ఈ మెథడ్ అండి. ఇదిగోండి ఇలాగా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడి నుంచి మనం నార్మల్గా డాట్ వేస్తాం కదా, 3 ఇంచెస్ ప్రింట్స్ నార్మల్ కటింగ్కి షేప్ బెల్ట్ వచ్చినప్పుడు 3 ఇంచెస్ వేస్తాం కదా, అదే మెథడ్లో మనం ఇక్కడ 3 ఇంచెస్ అనేది చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవచ్చు. ఒక్కసారి చెక్ చేయండి. ఇది 10.5, 11, 12 అలా ఉంటుంది బ్లౌజ్ హైట్ని బట్టి. ఇదిగోండి 12 వరకు పెట్టేసేయచ్చు. ఇక్కడ ఒక పావు ఎక్స్ట్రా వచ్చింది ఈ మెథడ్లో. అంటే మీకు డాట్ ఎంత వేస్తారో చూసుకొని దాన్ని బట్టి మీరు ఈ పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ని బేస్ చేసుకుంటూ మనం ఈ లైన్లోకి అయితే మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడి నుంచి
ఇప్పుడు మనకి చెస్ట్ డౌన్ అనేది చూడండి 10.5 వీళ్ళది. అంటే మనం ఇక్కడ సపరేట్ చేసాం కదా 3 ఇంచెస్, ఇది కాకుండా మనం చెస్ట్ డౌన్ కూడా చూసుకోవాలి. 10.5 11కి దాటకూడదు. ఈ లైన్లోకి ఇప్పుడు మనం మార్కింగ్ అనేది ఇక్కడి నుంచి క్రాస్గా ఇదిగోండి ఇలాగా మనం ఆ 5 ఇంచెస్లోకి కలిసిపోవాలి. ఇదిగోండి ఇలాగా. ఓకే, ఇదిగోండి ఇలా వచ్చేసి ఇలా రౌండ్గా మన హ్యాండ్ ఈ చంకలోకి ఇలా మార్క్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా మనం రౌండ్గా ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి ఇలాగా రౌండ్గా కలిసిపోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్ వచ్చేసి ఇక్కడి నుంచి చెస్ట్ పాయింట్. ఓకే, ఇది చెస్ట్ పాయింట్ 10.5 నుంచి 11 వరకు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక్కసారి మనం ఈ పొట్ట దగ్గర కూడా ఒక 1 ఇంచ్ అనేది తగ్గించాలి ఇలాగా. ఓకే, ఇలా తగ్గించిన తర్వాత మనం ఇక్కడ డాట్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం వీళ్ళకి కొంచెం పొట్ట ఉంది, అంటే 32 అంటే నడుము సైజు కొంచెం పొట్ట ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కూడా ఒక డాట్ అనేది వేస్తున్నా. ఇప్పుడు ఈ డాట్ వేయడం వల్ల వీళ్ళకి కొంచెం ఇది పైకి వచ్చేసి పొట్ట దగ్గర పట్టేసినట్టు లేకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. ఇదిగోండి ఈ డాట్ అనేది ఇక్కడ వరకు ఈ చెస్ట్ పాయింట్ ఉంది కదా, ఈ చెస్ట్ పాయింట్కి మనకి ఆపోజిట్లో ఈ డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం ఇదిగోండి ఈ 1 ఇంచ్ అనేది ఇలాగా క్రాస్ అనేది మనం తీసేసుకోవాలి. ఇలాగా ఈ చిన్న కరెక్షన్ అంటే కొంచెం పొట్ట ఉంది అనిపించిన వాళ్ళకి ఈ చిన్న కరెక్షన్ అయితే చేసేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసేసి ఇక్కడ ఒక డాట్ ఒక అటు ఇటు పావుగా ఇలాగ డాట్ అయితే పెట్టేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు మనం నీట్గా ఈ మార్కింగ్స్ మీద కట్ చేసేసుకున్నాం. ఇక్కడ నేను ఒక డాట్ అయితే పెట్టేస్తున్నా, అంటే వర్క్ బ్లౌజ్ కదా, మీకు వర్క్ కాకపోతే సేమ్ నెక్ షేప్లో మీరు కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇదిగోండి ఇట్లా సైడ్ అనేది మనం ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ తీస్తే ఫిట్టింగ్ బాగుంటుంది బ్లౌజ్ సైడ్ ప్రిన్స్ కట్కి. ఇదిగోండి ఇప్పుడు ఈ రన్నర్ తోటి ఇలా మార్క్ చేసేస్తే మనకి సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను డాట్ కోసం ఒక మార్కింగ్ అయితే వేసేసాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రిన్స్ కట్కి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా లోతుగా రావాలి. ఇదిగోండి ఓకే, ఇలా ఇక్కడ తీయడం వల్ల మనకి షోల్డర్ చిన్నగా వస్తుంది, ఇక్కడ లోపల ముడత అనేది రాకుండా నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం ఇలాగా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది కూడా ఈ కప్ అనేది ఇలాగా రౌండ్గా వచ్చేసేయాలి. ఇదిగోండి ఇది చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, మనకి ఇప్పుడు ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది. దీనికి షేప్ బెల్ట్ అలాంటివి ఉండవు కదా ప్రిన్స్ కట్టు. ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఎలాగా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవచ్చు ఇలా హెవీ వర్క్స్ వచ్చినప్పుడు కూడా అనేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి మనకి ఎలాంటి బ్లౌజెస్ వచ్చినా మనం భయపడాల్సిన పని లేదండి. ముందు మన మీద మనకి ధైర్యం ఉండాలి మనం చేసే వర్క్ మీద. చూడండి ఇక్కడ నేను ఈ సైడ్ అనేది నేను వేయించే ప్రతి మగ్గం వర్క్కి ఇలా హెవీ డిజైన్స్కి అయితే నేను ఇలాగా వెనక టాజిల్స్కి వర్క్ కూడా వేయిస్తానండి. ఈ పీస్ అనమాట అది.
వర్క్ వేసేటప్పుడు వర్కర్ మర్చిపోతే నేను మళ్ళీ ఈ పీస్ అనేది కట్ చేసి ఇలా ఇచ్చేసి అన్నిటికీ నేను మళ్ళీ వేయించాను. నా దగ్గర మగ్గం వర్క్ చేసే వర్కర్ అదే అంటారనమాట. చిన్నదైనా సరే ఓకేలే నెక్స్ట్ టైం చూద్దామని కూడా ఛాన్స్ ఇవ్వనండి. ఎందుకంటే మన దగ్గర ఒక స్పెషల్ ఉంటుందని, మన దగ్గరికి కస్టమర్ వచ్చినప్పుడు మనం ఆ వర్క్ పర్ఫెక్ట్గా చేసి ఇవ్వాలన్నది నా ఇంటెన్షన్. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే నెక్కులు రెండు ఇలాగా సరి చేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇలాగా లైనింగ్ అనేది ఇదిగోండి నెక్కు కరెక్ట్గా ఉందో లేదో ఇట్లా చెక్ చేసుకొని ఇలా పరిచేసుకోరు. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ జస్ట్ లోపల ఖర్చులోకి పోయాయి మాత్రమే జాయింట్ పడుతుంది. అంటే నేను ఇక్కడ ఈ క్లాత్ తీసేస్తాను కదా, అది చిన్నది జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. అది ఖర్చులోకి వెళ్ళిపోతుందండి, బయటికి ఏం తెలీదు. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు బిగినర్స్ అయితే మీకు నెక్ అటు ఇటు వెళ్ళకుండా ఉండడం కోసం ఈ పిన్ అయితే పెట్టేసుకోండి ఇలా వర్క్ బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు. చూడండి, ఇప్పుడు మీకు టెన్షన్ లేకుండా ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని ఖర్చు కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి. ఓకే, ఇలాగా హెవీ వర్క్స్ అయినా మనం ఇబ్బంది లేకుండా ఇదిగోండి మనం ఇలాగ పిన్స్ పెట్టేసుకుంటే మీకు ఈజీ. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ హ్యాండ్స్. ఇదిగోండి, హ్యాండ్స్ కూడా మనం ఇలాగా కరెక్ట్గా చెక్ చేసుకొని మనకి మనం లైనింగ్ అనేది ఇలా పరిచేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి లైనింగ్. ఓకే, ఇక్కడ నాకు మెయిన్ క్లాత్ కూడా జస్ట్ చంకలోకి వెళ్ళేటట్టు ఇక్కడ జాయింట్ అనేది పడతాయి అన్నమాట. అవి 2 సైడ్స్ జాయింట్ వేసేసుకోవాలండి. ఇలాంటి మెయిన్ క్లాతులు కనుక మనకు వర్క్ బ్లౌజులు జాయింట్ వచ్చినప్పుడు ఇటువైపు జాయింట్ ఇటు, మనం ఇటువైపు జాయింట్ ఇటు. చూడండి, ఇక్కడ 2 వైపులా జాయింట్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతాయి, అలా వేసేసుకోవాలి. నాకు ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి, ఫ్రంట్ మాత్రం మనకి నెక్ వస్తుంది కదా, ఆ నెక్కే కరెక్ట్గా ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూడండి ఇలా జరిపేసుకొని మనకి ఇదిగోండి ఫ్రంట్ కూడా నెక్ కరెక్ట్గా నెక్ చూసుకోవాలి ముందు వర్క్స్ అయితే. ఇప్పుడు మనం ఫ్రంట్ అనేది ఇలాగ ఒక ½ ఇంచ్ అనేది ఇలా వదిలితే మనకి జాయిన్ చేసేటప్పుడు అటు ఇటు జరిగిన ప్రాబ్లం ఉండదు. ఓకే, మనకిప్పుడు ఫ్రంట్ ఇక్కడ వచ్చేసింది. మనకి ఇదిగోండి ఈ పార్ట్లో మనకి ఈ ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం స్ట్రైట్ ఇటువైపు ఉంది కదా, ఇలాగా మనం చూసుకోవాలండి ఎక్కడ క్లాత్ కరెక్ట్గా సెట్ అవుతుందా అనేసి ఇలా సెట్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. నాకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి సరిపోయింది ఇలాగా. ఇదిగోండి, మీకు ఇక్కడ కూడా మీకు లైనింగు ఈ పార్ట్ అనేది జరగకుండా ఉండాలని కట్ చేసేటప్పుడు టక్కని ఇదిగోండి ఇలా పెట్టేశారనుకోండి, మీరు ఇలా తిప్పుకున్నా కానీ మీకు ఎక్కడ అనేది క్లాత్ జరగదనమాట.
ఓకే, ఇప్పుడు మనకి ఈ పార్ట్స్ అనేవి కుట్టే వరకు అటు ఇటు వెళ్ళిపోవు. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోనే మనం థ్రెడ్స్ అనేది తిప్పేసుకొని రెడీ చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, దీనికి షేప్ బెల్ట్ ఉండదు కదా. ఇదండి వీడియో. ఇలాంటి హెవీ డిజైన్స్ వచ్చినా కూడా మనం భయపడకుండా నీట్గా కట్ చేసి మనకి కస్టమర్స్కి కుట్టేసి ఇవ్వచ్చు. ఇవి ఎలాగ ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ వీడియో కూడా నేను దీని నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఇదండి, అర్థమైందని అనుకుంటున్నాను ఈ కటింగ్ వీడియో. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.